శ్రీ గురుభ్యో నమః. ప్రాక్ పశ్చిమములు అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా హాలెండు యాత్ర అనే అధ్యాయంలో మనము ఉన్నాము. 18/5/1972 ఆ తేదీలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. మాస్టారు చెబుతూ ఉన్నారు, ఉదయమే మిస్ మైకేల్ ఒక పెద్ద పుస్తకమును కొనివచ్చి నాకు బహూకరించినది. సుప్రసిద్ధ చిత్రకారుల చిత్రముల సంపుటి ఆ గ్రంథము. చాలా విలువైనది, ఖరీదైనది. నేను వర్మ 8 గంటలకు కారులో బయలుదేరి 10 గంటలకు స్పాంటిన్ చేరితిమి. బ్రస్సెల్స్ నివాసినియగు మిసెస్ మార్గరెట్ తన కారులో మమ్ము తీసుకొని వెళ్ళినది. బయలుదేరేసరికి మొబ్బులు, ముసురు, వానగా ఉన్నది. చలి భరింపరానిదిగా ఉన్నది. దారిలో నామూరు వచ్చేసరికి మొబ్బులు తొలగి బంగారు నీరు తీసినట్లు ఎండ వచ్చెను. స్పాంటిన్లో అనేక లేఖలు మా జవాబులకై ఎదురుచూచుచున్నవి. అందు మొదటిది లియేజ్వాసి, కవి, భావకుడు, ప్రాణమిత్రుడు అగు ఆల్బర్ట్ షాంతరిన్ వ్రాసినది. అందు అతని ఫోటోతో జతపరుపబడి అతడు రచించిన గీతికలు ఫ్రెంచి భాషలో ఉన్నవి. లేఖలోని అంశము ఇట్లు ఉన్నది. ఈ ఆల్బర్ట్ షాంతరిన్ గారు అపూర్వ కవి, చిత్రకారుడు అని అంతకుముందు ఎపిసోడ్స్లో మనకి చెప్పారండి. అయితే 2వ ప్రపంచ సంగ్రామమున యుద్ధవీరుడిగా పనిచేశాడు ఇతను. అప్పుడు ఒక తుపాకీ గుండు అతని కుడి భుజములో నుండి వక్షస్థలములోపుగా ఎడమ భుజమున దూరి గాయపరిచెను అని కూడా అప్పుడు చెప్పుకున్నాం మనం. యుద్ధము సందడిలో 3 దినములు ఆ గుండు శరీరమునందే నిలిచిపోవుట వలన రక్తము చెడిపోయెను. వైద్య సహాయమున మృత్యుముఖము నుండి బయటపడెను. కానీ తిరుగులేని అస్వస్థతతో మంచము పైననే గడుపుచున్నాడు. గడచిన 4 సంవత్సరముల నుండి రక్త ప్రసారము క్రమముగా మందగించుచు నీరసించుచున్నాడు. అరచేతులు, పాదములు నీలములై చల్లగా ఉన్నవి అని మాస్టారు అది వరకు ఎపిసోడ్లో మనకి చెప్పారండి. అయితే అతన్ని కలిసినప్పుడు మాస్టారు నేను అతనితో సంభాషణ చేసి సివివి ప్రేయరును ఉపదేశించి హోమియోపతి మందులను వ్రాసి ఇచ్చి తిని అని మాస్టర్ చెప్పారండి. అప్పుడు వాళ్ళిద్దరి మధ్య చక్కగా ప్రేమపూర్వకమైనటువంటి సంభాషణ జరిగింది అని కూడా మాస్టారు తెలియజేశారు. ఆయనండి షాంతరిన్ గారంటే ఆయన మాస్టర్కి లేఖ రాశారండి. చూడండి, చాలా అద్భుతమైన లేఖ. దీనికి మాస్టారి అద్భుతమైన సమాధానము మనందరము చక్కగా శ్రద్ధగా విందామండి. షాంతరిన్ లేఖ. ప్రియమైన ఎలిజబెత్ సోదరికి, నేను బహువిషయములపై కుతూహలమును అనేక తాత్విక సిద్ధాంతములను వినవలెను అను కోరికను మానుకొంటిని. ఆ యొక్క వ్యక్తి పలికిన శాశ్వత వాక్కులు అనాహతమైన నా అంతర్వాణిలో వినుటకు మాత్రమే నిర్ణయించి తిని. నీవు నా ఇంట సాన్నిధ్యము చేయించిన వ్యక్తియే అతడు. అతడు స్థాపించిన వరల్డ్ టీచర్ ట్రస్ట్ సంస్థను గూర్చిన ఆదర్శములు నాకు చిరకాలము నుండి ఆచరణీయములై ఉన్నవి. అతడు ఉపదేశించిన ప్రాథమిక సూత్రములకు, పవిత్రాశయములకు నేను హృదయపూర్వకముగా అనుకూల్యము కలిగి ఉన్నాను. నేను ఆ సంస్థకు యావత్ హృదయముతో సహకరించుచున్నాను. శక్తిని అనుసరించి సహాయము చేయగలను. 7వ తేదీ ఆదివారము నీతో ఆ వ్యక్తి నా ఇంటికి వచ్చుట రమణీయ దృశ్యము. దంపతులు ఇరువురము హర్షమున నిండి నిలిచితిమి. వాతావరణము సుఖాశంసి అయినది. సత్వము, బలము అను శక్తులు మాకు పుష్టిని ఇచ్చినవి. కృష్ణమాచార్య గారికి ఈ విషయమును వివరింపుడు. వారి సాన్నిధ్యము నాకు బలమిచ్చి విశ్వ ప్రేమ కిరణము నా ఇంటిలోనికి ప్రసరింపచేసినది. శక్తి సంపన్నమగు వాస్తవ విశ్వ సోదర భావము
ఆ యొక్క వ్యక్తితో నేను ఇచ్చి పుచ్చుకొంటిని. ఆ దినం ఒకటే నాకు భవిష్యత్తున కలుగబోవు భ్రమర కీటక పరిణామముల తలములపై చిత్రింపబడిన శిల్పమై నిలుచునుగాక. సంతోషము నిండుకుండగాక. మాటలు ఎంత పవిత్రములైనను ఆ సంతోషమును మహత్తర సత్యమును అనువాదము చెయ్యలేవు. నా మౌనమే ఎక్కువ సంభాషింపగలదని నాకు తెలియను. తీరుబడి లేని మన గగన సీమల క్రింద కృష్ణమాచార్యుల ప్రవచన యాత్ర విజయమంతము అగుగాక అని ఆశించుచున్నాను. వారి సందేశము ఎల్లెడలా ప్రతిశబ్దించుగాక. నూతన సోదరులు భాగస్వాములై ట్రస్ట్ సంస్థతో సహకరింతురుగాక. కృంగుచున్న విశ్వ పరిణామమునకు చేయూతను ఇత్తురుగాక. సోదర బృందమునకు నా కృతజ్ఞతలు అందచేయగలందులకై అర్థించుచున్నాను. ఈ అంశములను శ్రీకృష్ణమాచార్యకు వారి సహచరులు శ్రీ వర్మకు అనువాదము చేసి చెప్పవలసినది. మేము ఉభయులము మీకు అభివందనములు అందించుచున్నాము. దీనితో జతపరచి కృష్ణమాచార్యకై నేను రచించిన గీతికలను నా ఫోటోను కూడా పంపుచున్నాను. నేడే పోస్టలు ఆర్డరు యమ్మా పేర 5750 ఫ్రాంకులు ట్రస్టునకు నా సమర్పణగా పంపుచున్నాను. ఆల్బర్ట్ షాంతరిన్ అని అతను లేఖ రాశారండి. మాస్టారు చెబుతూ ఉన్నారు, ఆల్బర్ట్ షాంతరిన్ అనగా లియేజ్లో 7/5/72 నేను చూసి వచ్చిన బెల్జియం యోధుడు, కవి, చిత్రకారుడు. 2వ ప్రపంచ సంగ్రామమున పోరాటములో తుపాకీ దెబ్బ తగిలి గుండు వక్షమున కుడి నుండి ఎడమకు దూసుకొనిపోయినను జీవించిన మృత్యుంజయుడు. అతడు పంపిన ఫ్రెంచి గీతికలకు నేను ఇట్లు తెలుగు అనువాదము చేసి తిని. ఫ్రెంచి గీతికలు అంటే ఫ్రెంచిలో కవితలు కొన్ని పంపాడండి అతను. దాన్ని మాస్టారు తెలుగులోకి అనువదించారు. ఆ తెలుగులోకి అనువదించినటువంటి ఆ ఫ్రెంచ్ గీతికలను మనకి చక్కగా ఈ పుస్తకంలో అందజేశారండి. అతను చక్కగా విశ్వశాంతి కలగాలి అని అతని ఆవేదన, అతని ఆకాంక్ష ఈ గీతికలలో మనకి చక్కగా అర్థమవుతుంది. ఆయుధముల పీడ ఎప్పుడంతరించగాంతుమో, అశ్రుపాత బాధ ఎప్పుడంతమొంద చూతుమో, కొరమాలిన యుద్ధపీడ కృంగిపోవుటెన్నడో, పనికిరాని వాదమ్ములు బడలిపోవుటెప్పుడో, హృదయము ఆత్మలోన కరగి తత్వమందు శాస్త్రమెరిగి పాశ్చాత్యుల సజ్జనములు ప్రాచ్య ఋషుల కలసిమెలసి పలుమతములు పలుత్రోవలు హేతువాద బుద్ధి కలిగి ఏకముగా వర్ధిల్లుట మనమెన్నడు చూడగలము. గగనసీమల లాస్యపటిమల క్రీడదేలెడు గోళకన్యలు కంఠమెత్తిన గానమాధురి ఎప్పుడర్థము చేసి కొనుటో, ధరణిగోళము పైని మనుజుడు శాంతి నొందుట కలుగునెన్నడో. అట్లా చక్కగా ఆ శాంతరిన్ గారు ఈ ఫ్రెంచ్ గీతికలను అందించారండి. దాన్ని మాస్టారు తెలుగులోకి అనువదించారు. ఆ తర్వాత 19/5/1972 ఆ తేదీలోకి వెళ్తూ ఉన్నామండి. ఉదయమే లేచి స్నానాదులను పూర్తి చేసుకొని పై లేఖకు ఇట్లు ప్రత్యుత్తరమొసగితిని. ప్రియమైన ఆల్బర్ట్ షాంతరిన్కు ప్రేమపూర్వకమైన ఆశీస్సులు. మాస్టారు తిరుగు ఉత్తరం రాస్తూ ఉన్నారండి. చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో. మీ సుహృల్లేఖ, ఫోటో, ద్రవ్యము అందినవి. నా ఎడల మీకు కలిగిన సుకుమార ప్రేమానుభూతికి ఏమి ప్రత్యుపకారము చేయగలనో తెలియకున్నది. ఎల్లజీవులలో ఏకజీవియే ప్రేమ. మీరు నాతో ఏకజీవి. మనమిరువురము విశ్వ ప్రేమ అందు ఏకజీవులము. భగవంతుడు ప్రేమ దరహాసము చేయు అమాయకపు శిశువు. చూడండి ఈ వాక్యం మళ్ళీ చెప్పుకుందాం. భగవంతుడు ఎవరండి? ప్రేమ దరహాసము చేయు అమాయకపు శిశువు. మీ సమర్పణను
నా ఎడల గల గంభీర భావములను శుభాశంసనములను వరల్డ్ టీచర్ ట్రస్ట్ తరపున స్వీకరించుచున్నాను. ప్రేమ జలములకై దప్పికతో తిరుగుచున్న యాత్రికుడను నేను. మీ పవిత్ర హృదయము అను పాత్ర నుండి చాలినంతగా గ్రోలితిని. చూడండి, మాస్టర్ అంటున్నారు, చాలా బ్రహ్మాండమైన విలువైన వాక్యం అండి. మళ్ళీ చెప్పుకుందాం. మాస్టారు ఎవరట? ప్రేమ జలములకై దప్పికతో తిరుగుచున్న యాత్రికుడను నేను అంటున్నారండి. అయితే శాంతనేని గారు లేఖ రాశారు కదండి, అందువల్ల సమాధానం చెప్తూ ఉన్నారు. మీ పవిత్ర హృదయము అను పాత్ర నుండి చాలినంత గ్రోలితిని, అంటే ఆ ప్రేమ జలం చాలినంత చక్కగా నేను తాగాను అంటున్నారు మాస్టారు. మీకు ఆయురారోగ్య ఐశ్వర్యములు కలుగవలెననియు, మీ పవిత్ర గృహిణికి సౌమంగళ్యము చిరానుభూతము కావలెననియు భగవంతుని ప్రార్థించుచున్నాను. అతడు మీ కావ్య సృష్టిని కూడా వర్ధిల్ల చేయును కాక. నేను భారతదేశమునకు మరలిపోవు లోపన మరి ఒక మారు భౌతికముగా మీ గృహమునకు వచ్చేదను. స్వప్నములందును సూక్ష్మ శరీర యానములందును మేము తరచుగా కలసి కొనుచున్నాను. నా ప్రేమ శాంతి మీతో చిరకాలము ఉండుగాక. ఎక్కిరాల కృష్ణమాచార్య. అతని గీతికలకు సమాధానముగా నేను రచించి పంపిన ఆంగ్ల గీతికలను తెలుగులోనికి ఇట్లు అనువదించి తిని. అతను కొన్ని కవితలు పంపించారు కదండి, అందులో ఏకముగా వర్ధిల్లుట మనమెన్నడు చూడగలము అంటే చక్కగా పాశ్చాత్యుల సజ్జనములు ప్రాచ్య ఋషులు కలిసిమెలిసి అందరూ చక్కగా కలిసిమెలిసి విశ్వమంతా శాంతి నొందుట ఎప్పుడు జరుగుతుందో అట్లాంటి ఆ ప్రశ్నలు సంధిస్తూ కొన్ని లేఖలు రాశారు కదండి. మాస్టారు ఆ లేఖలకు ఆలోని ఆ కవితకు సమాధానంగా ఆంగ్లంలో కొన్ని కవితలు రాశారండి. గీతికలు అంటున్నారు ఇక్కడ. ఆంగ్ల గీతికలను మాస్టర్ రాశారు. ఆ రాసినటువంటి ఆంగ్ల గీతికలను తెలుగులోకి అనువదించి మాస్టారు అందిస్తూ ఉన్నారండి. దీని పేరు శాంతి గీతిక అనే పేరు పెట్టారు. వాటిని కూడా చెప్పుకుందాం. నరుని ప్రకృతి కన్యపడుచై ప్రేమ శిశువును ప్రసవమందగా ముక్తిలోకమునందు పెండ్లికి గద్దెవంకకు మనసు నడువగా కామపురుషుని పశువు చేసి సత్యబలిపీఠమున నరకగా మరల ఆతడు హృదయగర్భమునందు నిర్మల జన్మమెత్తగా ఆయుధముల అంతమప్పుడు కాంచగలుగుదు. అదిగో అప్పుడు ఆయుధముల అంతమవుతుందయ్యా అంటున్నారు. ఆయుధముల అంతమప్పుడు కాంచగలుగుదు, పనికి మాలిన వాదమంతయు కాంచగలవు. పాంచభౌతిక తనువు మరియు కామమానస ఘన పిశాచము వ్యక్తిభేదపు ముళ్ళ పొదలును ఆత్మ వెలుగున కరగినప్పుడు, నా విధేయత చూపినప్పుడు ఆత్మమానవుడగుచు దిగుచు పుడమినడువగా మేని పొరలై నేను సౌధము డిగ్గి మేనుల దేవళంబుల వెలసినప్పుడు ఎన్నడో తా సృష్టి చేసిన భూమి మీదకు అవతరించిన నాడు సుమ్మి ఆగిపోవును. కురియు నీ కన్నీటి జల్లులు, ఆ కన్నీళ్ళు అదిగో అప్పుడు ఆగిపోతాయి. సొంత కంఠపు వింత ఏడుపు నిలిచినప్పుడే గగనసీమల లాస్యపటిమల క్రీడదేలే కన్నెలేడుగు రాలపించి సప్తతంత్రులు మీటిపాడే గానమాధురి నాలకించుట శాంతి గీతము నాలపించుట. ఆనాడు నాకు చేరిన రెండవ లేఖ డాక్టర్ హార్ట్కీట్ తిరన్ అనునామె బ్రసెల్స్ నుండి వ్రాసినది. మాస్టారు రెండో లేఖ గురించి వివరిస్తూ ఉన్నారండి. ఆమె బ్రసెల్స్లో నా ఉపన్యాసములను అన్నింటినీ శ్రద్ధగా విన్నది. ఆమె లేఖ ఫ్రెంచి భాషలో ఎలిజబెత్ని ఉద్దేశించి వ్రాయబడినది. ప్రియమైన ఎలిజబెత్కు, నేడు మీకు ఈ లేఖ వ్రాయనిదే నేను నా దినచర్యను ముగింపలేను. అందు ముఖ్యముగా డాక్టర్ కృష్ణమాచార్య గారికి నా కృతజ్ఞతలను అందచేయగలందులకై కోరుచున్నాను. నాడు నేను ఉపన్యాసమున విన్న విషయములు నా ప్రజ్ఞయందు ముద్రితములు కాగా
రాత్రి అంతయు నేను మేల్కొనియే ఉంటిని. మానవునిలోని దిగువలోకపు ప్రకృతికి ఉత్తమ ప్రకృతికి నడుమనున్న ద్వారములను తెరిపించుటకు నాలో నేను చాలా సంవత్సరముల నుండి సాఫల్యము లేక యత్నించుచుంటిని. అది ఇప్పుడు సఫలమైనది. శారీరక మానసిక వ్యాధులను నివారింపగల శక్తిని ఆశీర్వాద బలమున ప్రసరింపచేయు నా చిరకాల యత్నము నేడు నాకు సాధ్యమైనది. ఈ 2 విషయములను నేను స్పష్టముగా చెప్పగలను. ఇంకనూ చెప్పవలసినది మిక్కిలిగా ఉన్నది. కానీ దానిని మీరు అర్థము చేసుకొనగలరు. ప్రస్తుతము మీరున్న పరిస్థితులలో మీ కాలమును ఎక్కువగా వ్యయపరచదలుచుకొనలేదు. నా కృతజ్ఞతాపూర్వక సత్కృతులను స్వీకరింపగోరుచున్నాను. బ్రస్సెల్స్ 18 మే 1972. హాట్కీ తిరన్ అని ఆవిడ లేఖ రాశారండి. మాస్టర్ చెప్తూ ఉన్నారు, పై లేఖలోని అంశములకు నేను ఈ దిగువ విధమున లేఖ వ్రాసి తిని. మాస్టర్ తిరుగు ఉత్తరం రాస్తూ ఉన్నారండి. గౌరవనీయురాలైన డాక్టర్ గారికి నా ఆశీస్సులు. మీరు ఎలిజబెత్కు వ్రాసిన లేఖ చదివి తిని. మీ ఉదార భావములకు నా కృతజ్ఞత. మీ 2 ప్రకృతులకు నడుమగల కిరణమయమైన ద్వారము వివృతమైనదని తెలిసి ఆనందించుచున్నాను. వ్యాధి నివారణ కారకమైన ఆశీస్సులను ఇయ్యగల బలమే మనలో ప్రేమస్వరూపమై జగద్గురువు సాన్నిధ్యమున నిలుపగలదు. చూడండి మాస్టర్ ఏమంటున్నారండి ఇక్కడ, వ్యాధి నివారణ కారకమైన ఆశీస్సులను ఇయ్యగలిగినటువంటిది అంటే సాటివారు ఏదైనా వ్యాధితో బాధపడుతుంటే దానిని నివారించడానికి కావలసిన ఆశీస్సులను ఇయ్యగలిగినటువంటి బలముందే అది మనలో ప్రేమస్వరూపమై జగద్గురువు సాన్నిధ్యమున నిలుపుగలదు అంటున్నారండి. జగద్గురువు సాన్నిధ్యాన్న మనల్ని నిలుపుతుందట. నేను అను రూపమున అందరిలో వెలుగుచున్న ఆ పరంజ్యోతియే ప్రేమ అనబడును. దాని కిరణముననే బాధితులకు బాధా నివారణము కలుగును. క్రీస్తు అని మీరు వ్యవహరించు ఆ జగద్గురువు సర్వబాధ నివారకుడనియు సర్వకల్మష నివారకుడనియు పవిత్ర గ్రంథములందు చెప్పబడి ఉన్నది. ఆ క్రీస్తు సాన్నిధ్యమున నిలచు జీవులలో ఒక్కొక్కరు ఒక్కొక్క క్రీస్తు. ఆ వెలుగు మీ ద్వారమున దినదినాభివృద్ధిని అంది మీరే ఆ వెలుగుగా పరిపూర్ణత చెందెదరుగాక. నేనే ఆ మార్గము అని ధ్యానింపుడు అని రాశారండి మాస్టర్. ప్రేమపూర్వక ఆశీస్సులతో ఎక్కిరాల కృష్ణమాచార్య. ఫ్రాన్స్లో మాన్స్ గ్రామమున జరగబోవు అంతర్జాతీయ యోగా పరిషత్తుకు నన్ను ఆహ్వానించుటకు 2 దంపతులు వచ్చిరి. అందు భర్త మిక్కిలి లౌక్యుడు, వాణిజ్య సరణి మనఃప్రవృత్తి కలవాడు. యోగ విద్యను వాణిజ్యముగా కొని అధిక ధనరాశులను కూడబెట్టెను. అందు కొంత వినియోగము చేసి భారతదేశము నుండి కొందరు స్వామీజీలను ఆహ్వానించి తత్ప్రదర్శనమున యోగ పరిషత్తులను నిర్వహించి దేశదేశములలో గొప్ప ధనార్జన చేయుచున్నవాడు. అతడు నన్ను యోగ పరిషత్తునకు 2వ దినమున అధ్యక్షుడుగా ఉండమని ఆహ్వానించెను. నన్నతడు స్వామీజీ అని సంబోధించుచుండెను. నేను గృహస్థుడను, చాలామంది పిల్లలున్నారు, స్వామీజీని అనుకొనవద్దు. తరువాత మోసము చేసి తిని అనుకున్న లాభము లేదని చెప్పి తిని. అందరూ నవ్విరి. అయినను అతడు నన్ను స్వామీజీ అని వ్యవహరించుటకే వేడుక పడెను. అందరూ అంగీకరించిరి. ఆ దంపతులు వెడలిపోయిన వెనుక మేము మా గదులలో కొంత గ్రంథ పఠనము చేసుకొనుచు ఆ రోజు గడిపితిమి. ఆల్బర్ట్ శశి గ్రంథ పఠనము చేసుకొనుచు ఆ రోజు గడిపితిమి.
ఆల్బర్ట్ శశి గ్రంథాలయమున దుర్లభ జ్యోతిష గ్రంథములు ఉన్నవి. నాడు వానిని పఠించి తిని నిద్రించుసరికి రాత్రి 12 గంటలయ్యను అని అంటూ ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి మాస్టారు. మనము కూడా ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము. రేపటి రోజున మనము మాన్స్లో యోగ పరిషత్తు అనే అధ్యాయంలోనికి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవ.